ఈరోజు మన రెసిపీ ఇంట్లోనే సింపుల్గా మంచి రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసిన చికెన్ బర్గర్ అనమాట. ప్యాటీ మనమే తయారు చేసాం అండ్ మిగతా అంతా నేనే ప్రిపేర్ చేశాను. ఓన్లీ బర్గర్ బన్స్ ఒక్కటి మనం బయట ఆర్డర్ చేసామన్నమాట. అది కూడా మనం హ్యాపీగా ఇంట్లో చేయొచ్చండి. అది ఇంకొక రెసిపీ చేద్దాం. సో మరి చికెన్ బర్గర్ సింపుల్గా ఇంట్లో టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా? రండి రెసిపీలోకి వెళ్దాం. చికెన్ బర్గర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ప్యాటీస్ తయారు చేసుకుందాం. బయట ప్యాటీస్ ఎప్పుడు ఆర్డర్ చేయకండి, ఎందుకంటే అవి ఎన్ని రోజులు స్టోర్ ఉంటాయో తెలీదు. ఎక్స్పైరీ డేట్ చాలా ఎక్కువ రోజులు ఉంచుతాడు. సింపుల్గా నేను చెప్తాను కదా, ఇక్కడ చూడండి, ఇవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్. నేను ఇవేం కొనలేదు, పిజ్జాకి ఇస్తాడు కదా, అవి నేను స్టోర్ చేస్తా. మంచి హోమ్ స్టైల్లో చేస్తున్నాం మనం. ఇదిగోండి, నేను బ్రెస్ట్ కొంచెం పీస్ అడిగి తీసుకొచ్చాను 100 రూపీస్ది. దీంట్లో మనం హ్యాపీగా 2 బర్గర్స్ తయారు చేసుకోవచ్చు. దీన్ని మిక్సీ జార్లో వేసేయండి. ఇందులోనే కాస్త గరం మసాలా, ఇది ఎవరెస్ట్ గరం మసాలా, పసుపు, కారం అండ్ ఉప్పు వేసిన తర్వాత ఎగ్ని నేను బీట్ చేసుకున్నాను. సగం గుడ్డు సరిపోతుంది. ఇది మంచి బైండింగ్కి యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే వెల్లుల్లి వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కాస్త బటర్ కూడా వేస్తున్నాను. బటర్ ఎందుకు అంటే సాఫ్ట్గా ఉంటుంది ప్యాటీ ఎప్పుడు. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి ఎక్కువగా మళ్ళీ మిక్సీ పట్టకుండా ఒకటే ఒక తిప్పు తిప్పండి, ఎందుకంటే మరీ సాఫ్ట్గా అయిపోతుంది. అంతే, ప్యాటీకి కావాల్సింది రెడీ అయిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ ప్యాటీ బ్యాటర్ ఏదైతే ఉంటుందో అది మీకు కొంచెం పల్చగా అయినా లేకపోతే లూజ్గా అనిపిస్తే కనుక బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ప్యాటీ మిక్స్ని బౌల్లో వేసుకోండి. చేతులు మటుకి ఇలా తడిగా ఉండాలి. సో ఇలా మీరు తీసుకున్న బన్కి సరిపడా బ్యాటర్ చేసేసుకోండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా. నాకైతే బ్రెడ్ క్రమ్స్ రెడీగా ఉన్నాయి కానీ అవసరం లేదు, కరెక్ట్గా వచ్చింది ప్యాటీకి. ఇలాగే సేమ్ మనం వెజ్ ప్యాటీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇన్ కేస్ వెజ్లో కావాలంటే కూడా అడగండి. ఇప్పుడు చూడండి, పొయ్యి మీద కొంచెం ప్యాన్లో నూనె వేసాను. ప్యాటీని మంచిగా ఇట్లా కుక్ చేసేసుకోండి. ఎన్ని బర్గర్స్ చేయాలనుకుంటున్నారో అన్ని బర్గర్స్ని ఇలా చేతి మీద చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఫస్ట్ కొంచెం పెద్ద మంటలో కుక్ చేశాక చిన్న మంటలో కుక్ చేయండి, అప్పుడు మాయిశ్చర్ లోపల లాక్ అవుతుంది. ఈ ప్యాటీస్ని మీరు ఇలా పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఈ మాత్రం ఆయిల్ కూడా వద్దు అనుకుంటే. చికెన్ కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ప్యాటీస్ మంచి కుక్ అయిపోయాయి. ప్యాటీస్ని చాలా రకాలుగా చేయొచ్చండి. ఇందులో ఓన్లీ మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా కావాలంటే ఆనియన్, టమాటో అవన్నీ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఒకే రకంగా కాదు, చాలా ప్రాసెస్లో మనం చేయొచ్చు. నెక్స్ట్ నా దగ్గర బర్గర్ బన్స్ ఉన్నాయి, నేను మిడిల్లో కట్ చేసుకోండి. ఇలా బర్గర్ బన్ కట్ చేసాం కదా. ప్యాటీస్ కుక్ అయిపోయాయి మంచిగా. వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను. డైట్ చేసే వాళ్ళు వీటిని డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు. ఇప్పుడు ఇదే వేడి ప్యాన్లో కావాలంటే బన్కి కొంచెం బటర్ అప్లై చేసేసుకొని పెట్టుకోండి. నేనైతే ఏం అప్లై చేయట్లేదు, జస్ట్ టోస్ట్ చేస్తున్నాను అంతే సింపుల్గా. సో ఇలా సింపుల్గా టోస్ట్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటో కెచప్ ఉంది, ఇందులో కాస్త మయోనైస్ వేసామనుకోండి, అదే బర్గర్ సాస్ అవుతుంది. సింపుల్గా ఇంట్లో ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకునే బర్గర్ సాస్ అన్నమాట. మిక్స్ చేసేయండి. ఇలా బర్గర్కి అప్లై చేసేయండి. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, వద్దనుకున్నా కూడా పర్వాలేదు. చీజ్ స్లైస్ ఉంది, అలాగే
లెట్యూస్ ఉన్నాయి. లెట్యూస్ బర్గర్లో చాలా బాగుంటుంది. లెట్యూస్ పెట్టుకోండి. ఆనియన్స్ మీ ఇష్టం, ఆప్షనల్. టమాటో, కీరా, దీనిపైన చికెన్ ప్యాటీ పెట్టి ఇప్పుడు చీజ్ పెట్టారనుకోండి మంచిగా మెల్ట్ అవుతుంది, స్టిక్ అయిపోతుంది అన్నమాట. పైన బంతో క్లోజ్ చేసేస్తే అంతే, చికెన్ బర్గర్ ఇంట్లో సింపుల్గా రెడీ అయిపోయింది. దీంతో పాటు పిల్లలకు కొంచెం పొటాటో చిప్స్ అయినా లేదా వెజిటేబుల్స్ అయినా అలా ఇచ్చేస్తే హ్యాపీగా ఇంట్లోనే వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోతారు. ఎలా ఉంది రెసిపీ? నచ్చిందా? సో ఇలాంటి సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.